వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మనం ఒక హెల్తీ లడ్డు రెసిపీని తయారు చేసుకోబోతున్నాం మన కిచెన్లో. అవిసె గింజలతో లడ్డు. అవిసె గింజలతో లడ్డు చాలా రకాలుగా చేసుకోవచ్చు. కారప్పొడి చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఇది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లడ్డు రూపంలో తీసుకుంటే మనకి తినాలని అనిపిస్తుంది. ఈ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 200 గ్రాముల అవిసె గింజల్ని తీసుకున్నాను. అవి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి మంచి స్మెల్ వస్తుంది, అలాగే చిటపటమంటూ ఉంటాయి. అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే అర్థం. అంతవరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం హెయిర్ గ్రోత్కి కూడా యూస్ చేస్తాము, అలాగే కారప్పొడి రూపంలోనైనా తీసుకుంటారు. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి. మనకి ఈ శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఆ వేడి వల్ల కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తింటే వెయిట్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది. మనకి ఈజీగా డైజెషన్ అయిపోయి మనకి మోషన్ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తుంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అవిసె గింజలతోటి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. నేను పిస్తా జీడిపప్పును తీసుకుంటున్నాను. మీ దగ్గర గుమ్మడి గింజలు ఉన్నా, లేదు అంటే దోస గింజలు, ఇలాంటి ఏవున్నా కానీ ఏవైనా సరే యాడ్ చేసుకొని ఆయిల్ నెయ్యి లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం ఏంటి అంటే వాటిలో ఉండే తేమ ఏదైనా ఉంటే కూడా డ్రై అయిపోవాలి కాబట్టి, నిల్వ ఉండాలి కాబట్టి మనం ఫ్రై చేసుకుంటాము. ఇలా ఏది ఉంటే అది ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అవిసె గింజలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా దీంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు కూడా మనకి నడుము నొప్పికి కానీ, లేదు అని అంటే మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా చాలా బాగుంటాయి. వీటిలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. వీటిని కూడా మంచి అరోమా వచ్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది అవిసె గింజల పొడి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, పిస్తా పప్పు దాంట్లో ఒక పావు భాగం వరకు బెల్లం తీసుకొని, పావు కప్పు బెల్లం తీసుకొని యాడ్ చేయాలి. మొత్తం బెల్లంతోనే చేయడం లేదు కాబట్టి ఓన్లీ పావు కప్పు మాత్రమే బెల్లం తీసుకొని వాటితో కలిపి పౌడర్ లాగా చేసేసుకొని అవిసె గింజల పొడిలో కలిపేసుకోవాలి. తర్వాత మినపగుళ్ళు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకున్న దాంట్లో ఖర్జూరం వేస్తున్నాను, అందుకే ఎక్కువ బెల్లం యూస్ చేయలేదు. ఖర్జూరాన్ని సీడ్ తీసేసి వేసుకున్న తర్వాత మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదు. అన్నిటినీ కూడా ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఖర్జూరం ఉండడం వల్ల మనకి కొంచెం ఆ గమ్మీనెస్ ఉంటుంది, ఉండకి త్వరగా వచ్చేస్తుంది కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వాడాలి అనుకున్నా కానీ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కాస్తంత ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలంటే వేసుకోండి. ఉండకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉండకి వస్తుంటే ఉండలాగా చేసుకోండి. ఒకవేళ ఉండకి రాకపోతుంటే కాస్తంత పాలను వేడి చేసి కూడా మనం ఉండలాగా చేసుకోవచ్చు. బట్ పాలను యాడ్ చేస్తే ఒక వారం కంటే ఎక్కువ ఉండవు. ఇలా చేసుకుంటే మనం దాదాపు ఒక 20 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఇలా లడ్డూలాగా తయారు చేసుకోవాలి ఆ మొత్తం పిండిని.
ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీగా ఉండే లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకున్నాము. కీళ్ళ నొప్పులు, ఆస్తమా, ఒకవేళ మీకు చర్మం మీద ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉన్న వాటికైనా కానీ, వెయిట్ లాస్కి కానీ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ లడ్డు. రోజుకొకటి తింటే చాలు.